నా లైఫ్ మొత్తంలో ఇదే ఫస్ట్ టైం ఇంట్లో వాళ్ళతో కాకుండా ఫ్రెండ్స్ తో ట్రిప్ ప్లాన్ చేయడం. ఇంకా ఇంట్లో అందరికి సెండ్ ఆఫ్ ఇచ్చి ర్యాపిడో బుక్ చేసుకుని ఒక్కనే స్టేషన్ కి అయితే వెళ్ళిపోయాను. ఈ ట్రిప్ మేము 45 డేస్ కన్నా ముందే ప్లాన్ చేసాం. కానీ టికెట్స్ బుకింగ్ మేము అప్పుడే చేసినా ఇప్పుడు కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. సో అదే ట్రైన్ కి జనరల్ టికెట్ తీసుకొని జర్నీ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాం. ఇలా అనుకుంటూ ఉండగానే ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీద రీచ్ అయిపోయింది. ఆ ట్రైన్ ని ఒక్కసారి చూడంగానే మా ఒపీనియన్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఈ ట్రైన్ భువనేశ్వర్ నుంచి వస్తుందంట. అప్పటికే ఫుల్ క్రౌడ్ గా ఉంది. నెక్స్ట్ ఏ ట్రైన్ అయితే వస్తుందో ఆ ట్రైన్ ఎక్కుదామని ఫిక్స్ అయ్యి ఈలోగా మేము ట్రైన్ లో తినడం కోసం తెచ్చుకున్న ఫుడ్ ఐటమ్స్ ని రైల్వే స్టేషన్ లో ఓపెన్ చేసి తినేసాం. ట్రైన్ ఎక్కడంతోనే మా వాళ్ళు టైం పాస్ కోసం లూడో గేమ్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా కాసేపు రేస్ తీసుకున్నామో లేదో మేము దిగాల్సిన స్టేషన్ అయితే వచ్చేసింది. స్టేషన్ నేమ్ చూడంగానే మీలో చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది మేము ఎక్కడికి వచ్చాము. ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి బయటకు వెళ్ళి ఆటోలో నుంచి చుట్టూ సిటీని చూస్తూ ఉంటే ప్యూర్ రెట్రో వైబ్స్ అయితే వచ్చాయి. యోగా ఫ్రెండ్స్ నా మొబైల్ లో జూమ్ ఆప్షన్ యూస్ చేసి ఏం చూస్తున్నారో మీరే చూడండి. ఇంకా అలా మేము వెళ్లాల్సిన బస్ స్టాండ్ కి అయితే వచ్చేసాం. ట్రైన్ లో సీట్స్ దొరకపోయినా బస్సులో అయినా కనీసం మాకు సీట్స్ దొరికాయి. ఒక 2 hours జర్నీ తర్వాత మేము వెళ్లాల్సిన డెస్టినేషన్ పాయింట్ కి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా అక్కడ ఒక 2 rooms తీసుకొని అందరం కాసేపు హ్యాపీగా రిలాక్స్ అయ్యాం. ఆ తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాం ఏమేం చేసాం అన్నది మా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.